ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ ఏంటంటే గోంగూర చికెన్. గోంగూర చికెన్ కి సరిపడా ఆయిల్ వేసాను నేను. ఆయిల్ హీట్ ఎక్కుతుంది. హీట్ ఎక్కగానే మనం ఆనియన్స్ అనేది 2 ఆనియన్స్ తీసుకున్నాను, బారుగా కోసి పెట్టుకున్నాను. 2 టమాటాలు కూడా వేస్తున్నారు. గోంగూర అంటున్నారు, టమాటాలు వేస్తున్నారు. టేస్ట్ కి టమాటా అనేది కూడా 1-2 ఉంటే బాగుంటుందని 2 టమాటాలు కూడా వేసుకుంటున్నాను. నూనె అయితే హీట్ ఎక్కుతుంది. మనకి హీట్ ఎక్కగానే ఆనియన్స్ వేసేసుకుందాం. గోంగూర చికెన్ మీ అందరికీ వచ్చి ఉంటుంది. మీరు ఎలా వండుతారు ఏంటి, నేను వండిన రెసిపీ మీకు ఓకేనా అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆనియన్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఊరికే చిన్న ఘాటు పెట్టుకున్నాను అంతే. గోంగూర చికెన్ ఏంటంటే పచ్చిమిరపకాయలు కనబడితే తినబుద్ధి అవుతుంది, అందుకని మేము ఇలా పెట్టాను. నేను ఊరికే పచ్చిమిరపకాయలు చిన్న ఘాటే పెట్టాను, నేను ఎక్కువ పెట్టలేదు. ఘాటు పెట్టి అలా 4 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు అలా కోసి వేసుకుంటున్నాను. ఇవి వేగనిద్దాం ముందు. ఇవైతే బాగా వేగాలి, అందుకని కాసేపు ఆగుదాము. బాగా వేగనివ్వండి. కాసేపు మూత వేసుకుందాం మనం. మూత తీసి చూస్తున్నాను. ఉల్లిపాయలు అయితే సగం వేగినట్టే, కానీ ఇంకా వేగాలి మనకు. అయితే ఇంతలోకి దీనిలో ఇంకా వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతే ఉన్నాయి. సామాన్లు ఇంకేమేమి వేయాలంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ మెయిన్. మనం వేయాల్సింది అల్లం వెల్లిపాయ పేస్ట్. 2 స్పూన్స్ వేసాను అల్లం వెల్లిపాయ పేస్ట్. అలాగే 2 టమాటాలు కోసుకుని నేను చెప్పాను కదండి, 2 టమాటాలు కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు. ఒకసారి కలుపుకుందామండి. మనం ఈ మసాలాలతో పాటు ఆ ఉల్లిపాయలు కూడా వేగిపోతే టమాటాలు కూడా ఉడికిపోతాయి. మెత్తగా ఉడికిపోతే టమాటా కూడా మనకి వేసినట్టు కూడా కనిపించదు, టేస్ట్ వచ్చాయి. ఇది బాగా మగ్గనిద్దాం. ప్రస్తుతానికైతే దీంట్లో ఉప్పు, పసుపు వేసుకున్నాం. కూరకు సరిపడా ఉప్పు వేసేసుకుంటున్నాను నేను. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. కారం అయితే ఇప్పుడు నేను ఒకసారి వేస్తాను. ఇవన్నీ వేయాల్సినాక ఇప్పుడు మనకి ఈ టమాటాలు, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయలు అన్ని కూడా ఇప్పుడు ఇదే గ్రేవీ లాగా అవ్వాలి. అయినాక నెక్స్ట్ ప్రాసెస్ చూసుకుందాం. మళ్ళీ మూత వేస్తాం. ఒకసారి మూత తీసి చూద్దామండి. చూసారా, ఇంకా ఉడికిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా కనిపించట్లేదు. ఇలాగా స్నేహం అయిపోయింది అనుకోండి మనకి. కూరగాయలు ఏమైనా కనిపిస్తే టమాటాలు ఇలా ఒకసారి ఇలా ఎదుర్కొన్నాం అనుకోండి, బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో మనం నెక్స్ట్ తీసుకోవాల్సింది చికెన్. నేను చికెన్ శుభ్రం చేసి కడిగి పక్కన పెట్టుకున్నాను. చికెన్ వేసేస్తాను. మనకి నెక్స్ట్ చికెన్ వేయాల్సింది. దాంట్లో దీంట్లో ఉల్లిపాయలు, టమాటాలు వీటిల్లో మనకి చికెన్ అనేది కొంచెం బాయిల్ అయితే నెక్స్ట్ గోంగూర ఇలా కలుపుకొని సిమ్లోనే వండండి, వంట సూపర్ వచ్చింది. ఇది కాసేపు మనకి 10 నిమిషాలు అలాగ మగ్గనిద్దాం. మూత వేసుకుందాం. ఒకసారి మూత తీసి చూస్తున్నాను. చికెన్ వేసినా చూసారా, ఉప్పు, పసుపు అన్ని వేసాం కదా, వాటర్ వచ్చినాయి. చెక్క వాటర్లో కూర కూడా ఉడికిపోయింది. స్మెల్ కూడా రావట్లేదు, పచ్చి స్మెల్ అనేది. చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు వేయాల్సింది మనం కారం పులుపు కదండి, కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. గోంగూర అంటే పులిపే కదా. నేనైతే 2 స్పూన్లు వేసుకున్నా. పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదా, దాన్ని ఆలోచించుకొని వేసుకోండి. ఒకసారి అలా కలుపుకున్నాం. కారం వేసాం కదా, ముక్కలు పట్టుకుంటే కూర అయితే వంతు ఉడికిపోయింది. కూర మనకి ఇంకా ఉడకాల్సింది ఒక వంతు గోంగూరలో ఉడకాలి. కాబట్టి నెక్స్ట్ మనం వేయాల్సింది గోంగూర వేసేసుకున్నాం. గోంగూర అయితే నేను వేసేస్తున్నాను.
నేను ముందే కట్టలో వేసి కడిగి చక్కగా ఉడకపెట్టుకొని పప్పు పొట్టుతో మెదిపుకొని పక్కన పెట్టుకున్నాను. మిక్సీలో వేసుకుంటామా మేము ఇలా మెదుపుకోమంటే అది మీ ఇష్టం. అది నేనైతే ఇలాగే వేస్తాను. ఇలా వేస్తే ఏంటంటే మనకి కొద్దిగా మరీ మెత్తగా కాకుండా గోంగూర కూరలో కనిపించింది. మిక్సీలో వేస్తే ఏంటంటే మెత్తగా ఉంటది. బాగా కొద్దిగా నీళ్లు పోసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి దీన్ని కిందగా పెట్టి తిరగమాట. ఇది మగ్గిపోతే మన కూర ఫినిషింగ్ అయిపోతున్నట్టు. కాకపోతే ఇప్పుడే అసలు ప్రాసెస్ మనకుంది. కారం వేసేసాం, గోంగూర వేసేసాం, సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చేస్తే మనకి కూర అనేది అయిపోతుంది. ఉప్పు గట్రా చూసుకోండి, సరిపడా అన్ని వేసుకోండి. గోంగూర చికెన్ అయితే ఇలా వండి చూడండి, సూపర్ అంటే సూపర్ అంటారు మీరు. కూర స్మెల్ ఇప్పుడే వచ్చేస్తుందండి, సూపరు. జాగ్రత్తగా కలుపుకోవాలి. కలుపుకున్నాం చూసారా, కలర్ అయితే అదిరిపోతుంది. మళ్ళీ ఒకసారి మూత వేసుకొని సిమ్లో చూసుకుందాం. మనం మూత తీసి చూడండి, కూర అయితే చూసారా ఆయిల్ పైకి బిల్ల వచ్చేసింది. ఇంత బాగుందో, స్మెల్ అయితే అద్దరిపోతుంది. గోంగూర చికెన్ మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి. నేను ఏ గరం మసాలాలు వేయను, ఎందుకంటే మసాలా వాడద్దని చెప్తున్నారు కదండి. అందుకని నేను ఇలాగే వండుతా. ఇలా వండినా కూడా కూర సూపర్ ఉంటుంది, మంచి స్మెల్ వచ్చింది. మీరు ట్రై చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.